తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ పెంచింది. కాంగ్రెస్ గేట్స్ ఓపెన్ చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హస్తం గూటికి చేరుకున్నారు. దీపాదాస్ మున్షి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దానం నాగేందర్ ను సికింద్రాబాద్ లోక్సభ బరిలో దించుతారని తెలుస్తోంది. మరోవైపు చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. చేవెళ్ల టికెట్ ను రంజిత్ కు ఖరారు చేస్తారని తెలుస్తోంది. అయితే ఇటీవల పట్నం సునీతారెడ్డికి చేవెళ్ల టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. ఆమెను మరో స్థానం నుంచి బరిలోకి దించుతారనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ నేతకాన్ వెంకటేష్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ హస్తం గూటికి చేరారు. బీఆర్ఎస్ నుంచి మరికొందరిని చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది కాంగ్రెస్. నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హస్తం పార్టీలో చేరతారని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ గేట్స్ తెరిచేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా నిబద్ధతతో పనిచేశానని, పార్టీ అధ్యక్షునిగా పని మొదలు పెట్టానని తెలిపారు. దానం నాగేందర్, రంజిత్ రెడ్డి చేరికను ఉద్దేశించి ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని పెద్దలు చెప్పిండ్రు. కొట్టకుట్టు ఊరుకుంటామా? కొట్టాం కదా. నేను ముందే చెప్పినా కదా, సరే మీరు తారీఖు పెట్టుర్రి చెప్తా కదా అని. అందుకే ఈరోజు మొదలు పెట్టిన, మీరు ఇంకా చూసినట్లేరు. 100వ రోజు మొదలు పెట్టిన, 100 రోజుల పరిపాలన మీదనే పెట్టిన. ఈరోజు ఎన్నికల నగారం మోగింది కాబట్టి ఇంకా ఎన్నికల రూపం చూపిస్తా. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఈ రోజు నుంచి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పని మొదలు పెడతా కదా. ఈ 100వ రోజు రాజకీయపరమైన నిర్ణయం తీసుకున్నాం. మీకు ఇంకా అంటే పార్టీ ప్రెసిడెంట్కి ఆల్రెడీ యాక్టివిటీ మొదలు. కాంగ్రెస్ లో ఊపందుకున్న చేరికలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, కేవలం బీఆర్ఎస్ నుంచేనా లేదా ఇతర పార్టీల నుంచి కూడా కాంగ్రెస్ లోకి వలసలు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? సంధ్య, సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు 100 రోజుల పాటు పరిపాలన మీద పెట్టాను. ఇక ఎన్నికల నగారం మోగింది కాబట్టి రాజకీయ నాయకుడిగా రాజకీయ దానికి సంబంధించిన నిర్ణయాలన్నీ కూడా ఉంటాయని చెప్పారు. ఆయన పీసీసీ చీఫ్ గా కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి రాజకీయపరమైన నిర్ణయాలు ఉంటాయని కూడా చెప్పారు. కాబట్టి అందుకు అనుగుణంగానే వరుసగా చర్యలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు చెవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కండువా కప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే వరంగల్ కు సంబంధించిన పసునూరి దయాకర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇట్లా బీఆర్ఎస్ కు సంబంధించిన సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా కూడా వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితి ఉంది. ఆయా నేతలకంతా కూడా ఆయా స్థానాలు కూడా ఇస్తారని కూడా ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. చేవెళ్ల ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి విముఖత చూపిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో కండువా కూడా కప్పుకున్నారు. ఆయన చేవెళ్ల నుంచి ఆయన పోటీ చేయబోతున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే దానం నాగేందర్ చూసినట్లయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఆయన ఒకవైపు ఎమ్మెల్యేగా ఉంటూనే సికింద్రాబాద్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగడానికి రంగం సిద్ధం చేసుకుంటారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఒకవైపు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ కండువా కూడా కప్పుకున్నారు. దీపాదాస్ మున్షి కూడా, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా ఆయన కండువా కప్పడం జరిగింది. అయితే సో మొత్తం మీద బలమైన నేతలకు ఎవరెవరైతే ఉంటున్నారో, ముఖ్యంగా గ్రేటర్ పరిధికి సంబంధించిన నేతలంతా కూడా, బలమైన నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తుంది. ముఖ్యంగా మల్కాజ్గిరికి సంబంధించి కూడా మర్రి జనార్దన్ రెడ్డి పేరు తెరపైకి అయితే వస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతానికైతే మర్రి జనార్దన్ రెడ్డి ఇంకా ఆ పార్టీలో చేరకపోయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతున్నప్పుడు నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న మర్రి జనార్దన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని ఆయన మల్కాజ్గిరి నుంచి బరిలో దింపాలనే ఒక ఆలోచన, చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే సిట్టింగ్ సంబంధించి చూసినట్లయితే చేవెళ్లకు సంబంధించి కూడా బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఆయన చేవెళ్ల నుంచి బరిలో దిగబోతున్నారు. అయితే మొన్నటి వరకు చేవెళ్ల బరిలో దిగుతారనుకున్న సునీతా మహేందర్ రెడ్డికి సంబంధించి, సునీతా మహేందర్ రెడ్డి మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఆమె కూడా వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ గా ఉన్నారు. ఆమెను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారు. ఆమెను చేవెళ్ల బరిలో నుంచి దిగుతారని భావించినప్పటికీ కూడా అయితే కొన్ని సంబంధించి ఈక్వేషన్స్ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని సర్వేల ఆధారంగా చూసినట్లయితే రంజిత్ రెడ్డి ఇస్ ద విన్నింగ్ ఛాన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో రంజిత్ రెడ్డిని బరిలో దింపాలని చూస్తుంది. అయితే సునీతా మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరి బరిలో దింపుతారా, లేదంటే కన్నా మర్రి జనార్దన్ రెడ్డి తీసుకుని అక్కడ దింపుతారా అనేది కూడా ప్రస్తుతానికైతే ఇక సస్పెన్షన్ అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి కూడా 1-2 రోజుల్లో కూడా తెర ముగిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్లుండి రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ ఉంటుంది ఢిల్లీలో. ఎల్లుండి అభ్యర్థులందరినీ కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా రాష్ట్రంలో మొత్తం 17 స్థానాలకు సంబంధించి 4 స్థానాలకు సంబంధించి అభ్యర్థులు కూడా
ప్రకటించిన పరిస్థితి ఉంది. మిగతా 13 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులు ప్రకటించాలని చూస్తుంది. సో మొత్తం మీద ఎక్కడెక్కడైతే బలమైన నేతలు ఉంటున్నారో వారందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చుకొని ఈసారి ఖచ్చితంగా గట్టి ఫైట్ ఇవ్వాలని చూస్తుంది. ముఖ్యంగా దాదాపు 14 సీట్లు గెలుపొందాలని చెప్పేసి ఒక టార్గెట్ కూడా పెట్టుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి అందుకు అనుగుణంగానే పావులు కలుపుతున్న పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే ఆయన రాజకీయ వ్యూహాన్ని అయితే స్టార్ట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపు ప్రభుత్వాన్ని పడగొడతామని ఇప్పటిదాకా నేతలు చేసిన కామెంట్స్ కు అనుగుణంగానే ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్నికల సైరన్ మోగిన నేపథ్యంలో దీనికి సంబంధించి బలమైన నేతలు బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలంతా కూడా బలమైన నేతలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలని ఒక వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు దీపాదాస్ మున్షి సమక్షంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చెప్పండి సార్. ఓకే రైట్ ప్రతాప్, థ్యాంక్ యూ.